ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి సునీత గారికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో కాంగ్రెస్ నుంచి ఇంకా ఒక 2-3 పేర్లు వినిపిస్తున్నాయి, ఎవరు అనేది కన్ఫర్మ్ లేదు. అండ్ బీజేపీ నుంచి కూడా ఎవరు కన్ఫర్మ్ లేదు. సో మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? మాగంటి గోపీనాథ్ అన్న ఉన్నారని డెత్ అయింది కదా, ఆయన చాలా మంచి మనిషి. ఎప్పుడైనా పిలిస్తే ఎప్పుడైనా కాల్ చేస్తే ఆయన ఇమీడియట్లీ రెస్పాన్స్ ఇస్తారు వాళ్ళు. మన ఈ రోడ్ కి ఏమైనా ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్ కి ఏమైనా అంటే జల్దీ మన ఫైమ్ బై అని బీఆర్ఎస్ లీడర్ ఉన్నాడు, ఆయన మా ఫ్రెండే. దాని తరపు ఏమైనా కాల్ చేసి చెప్పిస్తే ఇమీడియట్లీ పని అవుతుంది. అంటే ఎప్పుడన్నా మీ బస్తీలో ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు, ఏదైనా వర్షాలు పడ్డప్పుడు, వాటర్ రావడం ఇలాంటివి జరిగినప్పుడు తను రావడం, లేదంటే తన తరపు నుంచి ఎవరైనా పంపించడం, ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా? కొంచెం ఫస్ట్ 2-3 బ్యాక్స్ అప్పుడు జరిగింది, కానీ ఇమీడియట్లీ అతను వచ్చేసిండు. అతను మన మగంటి గోపీనాథ్ సార్ వాళ్ళు వచ్చేసినారు. వచ్చి మన ఫ్యామిలీస్ కి ఎవరైనా ప్రాబ్లం ఉంటే ఆయనకి చాలా సాయం చేస్తాడు అతను. సో ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఎట్లా వాళ్ళ వైఫ్ కి సపోర్ట్ చేద్దామన్న ఆలోచనలు ఉన్నారా, లేదంటే లేదు ఇప్పుడు చనిపోయారు కదా నెక్స్ట్ వేరే పార్టీకి సపోర్ట్ చేసి ఇంకా డెవలప్మెంట్ ఏమన్నా జరుగుతుంది, లేదంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కదా, సో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదంటే కూడా మేము మాగంటి గోపీనాథ్ సార్ కి సపోర్ట్ చేస్తాం, వాళ్ళ వైఫ్ కి కూడా సపోర్ట్ చేస్తాం మేము. ఎందుకంటే చాలా పని మంచిగా చేసిండు అతను. కమ్యూనల్ ఇష్యూ ఏం లేదు ఆయన ఉన్నప్పుడు, ఏం రౌడిజం లేదు ఆయన ఇప్పుడు ఉన్నాడు. అలాంటివి ఎప్పుడైనా జరిగాయా? ఇక్కడైతే ఏం జరగలేదు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఎప్పుడైనా మేమైతే వినలేము, వినలేదు అందుకోసం. సో మళ్ళీ బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి, సో మీ ఒపీనియన్ ఏంది? మా మోగంటి ఆయనకి వాళ్ళ భార్యకి టికెట్ ఇవ్వడం జరిగింది, అట్లా ఆయన టిఆర్ఎస్ కే ఇస్తాం. ఎందుకన్నట్లు? ఎందుకంటే మాకు డెవలప్మెంట్ చేసిండు, ఈ రోడ్స్ లేకుండే ఎమ్మెల్యే గారితో రిక్వెస్ట్ చేసి డ్రైనేజ్ లైన్, సెవరేజ్ లైన్ ప్లస్ వాటర్ లైన్ అన్ని ఇచ్చిండు ఆయన. 2-3 సార్లు ఆయనతో ఇంటికి పోయి కలిస్తే మంచి రెస్పాన్స్ ఇచ్చాడు. అంటే నార్మల్ గా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైనా పదవిలో ఉన్నప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు రేపు రండి, తర్వాత రండి, పక్కన ఉన్న వాళ్ళు సార్ లేరు తర్వాత రండి, సార్ ఉన్నా కానీ లేరని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడన్నా అట్లా ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు. మేము ఎప్పుడు ఇట్లా వెళ్ళినా కూడా మాకు చాలా రెస్పాన్స్ ఉండేది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము కొత్త మస్జిద్ కట్టాము ఇక్కడ రోడ్ పైన. ఆ మస్జిద్ అప్పుడు కూడా మంచి కోఆపరేషన్ చేశాడు ఆయన. అంటే ఏమైనా హెల్ప్ చేస్తారు అనుకొని పోయాం, కానీ ఆయన గవర్నమెంట్ తరఫున దీనికి వేయలేము అని, కానీ మాకు మంచిగానే అది చేశాడు. ప్రతిదీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆయన కానీ ఆయన కార్పొరేటర్ కూడా అట్లనే ఉన్నాడు. రాజ్ కుమార్ పటేల్ చాలా మంచి రాజ్ కుమార్ పటేల్ అయితే ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వచ్చేసాడు ఇక్కడికి. చాలా మంచోడు రాజ్ కుమార్ పటేల్. పెద్ద పని ఉంటే మాగంటి గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళము, చిన్న పని ఉంటే మా రాజ్ కుమార్ పటేలే. ఇప్పుడు సునీత గారికి కన్ఫర్మ్ అయ్యింది, సో సపోర్ట్ చేస్తారా? చేస్తాం తప్పకుండా చేస్తాం. తన మీద నమ్మకం ఉందా మీకు? నమ్మకం అంటే మాగంటి పేరు మీద చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మాకు చాలా చేశాడు ఆయన. ఆ మెయిన్ రోడ్ కూడా లేకుండే, ఆ మెయిన్ రోడ్ కూడా ఆయన్నే ఇచ్చాడు, ఇది కూడా ఆయన్నే ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాల టైం పట్టింది ఇవన్నీ రావడానికి మీకు? ఈ రోడ్లు కానీ, సీసీ కెమెరాలు, స్ట్రీట్ లైట్స్, ఇవన్నీ? స్ట్రీట్ లైట్స్ అయితే ఆల్రెడీ మొదటి నుంచి ఉండే, కానీ ఈ రోడ్ ప్రాబ్లమ్, సెవరేజ్ ప్రాబ్లం చాలా ఉండే అంతకు ముందు. అది ఏంది మన మెటల్ రోడ్ ఉండే, అంటే అది డాంబర్ రోడ్, అది పోయి అంత గుంతలు సెవరేజ్ ఎప్పుడు ఓవర్ఫ్లో అయ్యేది. అయితే గుంతలు పడి ఎప్పుడు నీళ్లు పైకి చిమ్మడం, లేకుంటే ఎప్పుడు సెవరేజ్ ఓవర్ఫ్లో కావడం అట్లా ఉండే. అయితే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చేశాడు పని. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆయన పని చేయించాడు. దాని తర్వాతనే ఇది చేశాడు. ఆ రోడ్ అయితే రీసెంట్ గా 3-4 months ఆయన చనిపోయాకంటే 3-4 months మొదలు వేయించాడు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎమ్మెల్యే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే మొన్న గెలిచారో ఇప్పుడు చనిపోయినారు కదా, తను మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ వస్తేనే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా బిడ్డ. ఎవరి భార్య? ఇప్పుడు గోపినాథ్ భార్య. ఎందుకని? ఎందుకంటే ఆయన చాలా కష్టపడ్డాడు కదా. ఏం కష్టపడ్డాడు? మనసు తిరగడము, ఏదన్నా పనులు చేయాలన్నా ఏదన్నా అనుకుంటున్నాం, కానీ
మరి ఎవరు వస్తారో ఇక తెలియదు కదా. అప్పుడు మురళీ గౌడ్ ఉన్నప్పుడు బాగా చేసిండు. మురళీ గౌడ్ ఉన్నప్పుడు బాగా చేసిండు. ఈయన ఇప్పుడు ఈయన ఉన్నాడా, ఈయన పేరు ఏం పేరే, కార్పొరేటర్ ఉన్నాడు చూడు, ఆయన ఉన్నాడు. ఎప్పుడు పోయినా కనపడాడు. ఇప్పుడున్న కార్పొరేటర్ ఎప్పుడు పోయినా చేతి కింద ఉన్నోళ్ళే మాట్లాడతాడు. ఇప్పుడు గోపి ఎవరైతే గోపీనాథ్ ఉండో ఆయన దగ్గరికి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పోయినప్పుడు రెస్పాండ్ అవుతుండే, మాట్లాడుతుండే రెస్పాండ్ అవుతుండే, జనాలతో మాట్లాడుతుండే. లేకపోతే పక్కన వాళ్ళు సార్ లేరు వెళ్ళండి అట్లా ఏం చెప్పకపో మాట్లాడేది, మాట్లాడుతుండే. విష్ణు మా కొడుకు, మా పెద్ద కొడుకు చనిపోయినప్పుడు నేను విష్ణువర్ధన దగ్గర పోయినా, నా దగ్గర రూపాయి లేదేమని అంటే ఆయన కూడా రెస్పాండ్ అవ్వలే. మా కొడుకు చనిపోయినప్పుడు నా దగ్గర రూపాయి లేదు. మా ఆయన చనిపోయింది, మా అత్త చనిపోయింది, మా కొడుకు. ఆయన మురళీగౌడ్ కూడా మా ఇంటికి వచ్చి చూసి ఆయనకు తోసినంత చేతిలో పెట్టిపోయిండు. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, సునీతకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. అలా భార్యకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాం మేమైతే, నాకు తెలిసి. ఎందుకంటే ఆయన పోయినా అక్కడ మాట్లాడేటోడు. ఇప్పుడు ఇక మళ్ళీ ఎవరు మాట్లాడతారు, వచ్చినా వచ్చి చూసుకోవాలి, బస్సు చూసుకోవాలి ఎట్లుంది ఏంది అని కొంచెం మాట్లాడాలి. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నాయి, ఇక్కడ ఎవరు రారు. మళ్ళీ ఎలక్షన్లు వస్తేనే తిరుగుతుంటారు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చేదాకా ఎవరు రారు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చేదాకా ఎవరు సచ్చిర్రా. ఇప్పుడు గోపీనాథ్ అనే పర్సన్ ఎలక్షన్స్ టైంలోనే వస్తుండేనా, లేకపోతే నార్మల్ టైంలో మీ బస్సులో చేస్తే కమిటీల దగ్గర ఏదైనా చేస్తే వస్తుండే, మీ సమస్యలు తెలుసుకుంటుండే, మాట్లాడుతుండే. గోపీనాథ్ మా బస్తీలో చాలా చేసినాడు. లాక్డౌన్ లో కూడా చాలా హెల్ప్. బస్తీ పేరేంటి? లక్ష్మీ నరసింహనగర్. లక్ష్మీ నరసింహనగర్ బాగా లాక్డౌన్ లో కూడా. నిజం చెప్పండి, ఆయన ఎలక్షన్స్ టైంలోనే మీ బస్తీలలో తిరుగుతుండేనా, లేకపోతే నార్మల్ టైంలో? నార్మల్ టైంలో కూడా వస్తుండే. లాక్డౌన్ లో కూడా మాకు డైలీ అన్నం పెట్టేది, నాస్టా అన్నము, మళ్ళీ నెలకు రాషన్ వేసేది, డబ్బులు ఇచ్చేది. బాగా కోవిడ్ టైంలో చాలా హెల్ప్ చేసిండు, బాగా తిరిగిండు. ఈ రోడ్లు కూడా అప్పుడు సరిగా లేకపోతే ఆయననే తిరిగి ఆయననే వేయించినాడు, దగ్గరుండి మరే వేయించినాడు, గల్లీ గల్లీకి తిరిగి నల్లలు వేయించినాడు. నల్లలు లేని వాళ్ళకి. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం గట్రా ఏం లేదు, కానీ అంత ముందుకు ఉంటుండే. అక్కడ పోయి తెచ్చుకునేది మేము, బోరింగ్ దగ్గర పోయి నింపుకొచ్చుకునేది అక్కడ కార్నర్ లో స్టేడియం దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు అట్లా ఏం లేదు, నల్లలు అందరికి వేసిండు, మంచిగా ఉంది. మాకు తెలిసి అయితే గోపీనాథ్ వాళ్ళ భార్యకి సపోర్ట్ చేస్తాం. ఆమె వస్తే ఆమె కంపల్సరీ సపోర్ట్ చేస్తాం, ఆమె గెలవాలి. మా ఓట్ అయితే ఒకవేళ ఆమె నుంచి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఏవైతే 6 గ్యారెంటీలు, ఇప్పుడు ఈసారి నన్ను అంటే ఆ పార్టీ నుంచి ఎవరన్నా వచ్చి మీతో మాట్లాడి ఇప్పుడు నన్ను గెలిపిస్తే ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో అవి కన్ఫర్మ్ గా ఇస్తాము అందరు అట్లనే అంటారు. మీకు ఇల్లులు ఇస్తాం అంటారు, ఫ్రీ కరెంట్ చేస్తాం అంటున్నారు, పింఛన్ ఇస్తాం అంటున్నారు, భర్త లేని వాళ్ళకి పింఛన్ ఇస్తాం, అది ఇదని అంటున్నారు. వాళ్ళ మాటలు ఏంటంటే వాళ్ళు వచ్చి వాళ్ళ పని అయ్యేంత వరకే, తర్వాత మళ్ళీ కనబడరు. అస్సలు మళ్ళీ కనబడరు. మనం వెళ్ళినా కానీ మళ్ళీ అసలు రెస్పాన్స్ వాళ్ళు ఉండి కూడా వాళ్ళ బయట వాళ్ళతో లేదని చెప్పి పంపిస్తారు. మా అన్నయ్య కాల్చుకున్నప్పుడు కూడా గోపీనాథ్ చాలా హెల్ప్ చేస్తున్నాడు. మా పెద్దన్నయ్య కిరోసిన్ పోసి అంటే కాల్చుకున్నాడు, సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నాడు. ఎవరు పట్టించుకోలేదు, చాలా తిరిగిన. గోపీనాథ్ దగ్గరికి వెళ్తే ఆయన గాంధీ హాస్పిటల్ నుంచి నిమ్స్కి పంపించినాడు. నిమ్స్కి పంపించి చచ్చిపోయి ఆయనని బతికిచ్చినాడు. ఆయన సొంతంగా 40,000 ఇచ్చిండు మాకు పర్సనల్గా. ఆయన సొంతంగా 40,000 ఇచ్చి మంచి ట్రీట్మెంట్ చేయించినాడు. ఇప్పుడు మా అన్నయ్య బతుకున్నాడు అంటే కారణం గోపీనాథ్. చాలా చాలా హెల్ప్ చేసిండు, బాగా చేసిండు మాకు. లేదు, నార్మల్ అందరితోని, అందరికి. మాకు ఇది ప్రాబ్లం అంటే ఆయనకు తోచినంత కంపల్సరీ చేస్తాడు. ఆయన పర్సనల్ డబ్బులు ఆయన కంపల్సరీ చేస్తాడు. మాకు ఇది ప్రాబ్లం అని అంతే. ఎవరైనా చనిపోయినా చేసినా డబ్బులు లేకపోయినా వెళ్తారు కదా, వెళ్తే వాళ్ళు కంపల్సరీ హెల్ప్ చేస్తాడు ఆయన.